అయితే ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఇక్కడికి మన ట్రాఫిక్ సిఐ ఉమాకాంత్ అయితే వచ్చారు. ఉమాకాంత్ గారిని అడిగి అసలు ఏం జరిగింది, ఎలా ఈ యాక్సిడెంట్ జరిగిందనే విషయాలు మనం ఆయన మాటలో తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మనకి భీమిలి క్రాస్ రోడ్ నుంచి భీమిలి వైపు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తుంది. అదేవిధంగా నేరళ్ళ వలస నుంచి టువర్డ్స్ జీ తాళవలస వైపు ఒక పల్సర్ బైక్ మీద ఒక ఇద్దరు జిఎంఆర్ఐటి చదువుతున్నటువంటి వాళ్ళు పిలియన్ రైడర్స్ ఇద్దరు కూడాను ప్రయాణిస్తున్నారు. ఈ బస్సు అదంతా కూడాను ఇక్కడ మన నేరళ్ళ వలస జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ బస్సు వెనుక భాగంలో ఉన్న దీనికి మన 2-వీలర్ పల్సర్ బైక్ డాష్ ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా స్పాట్లోనే ఒక రైడర్ అనే వాళ్ళు చనిపోయారు. ఆయన హెల్మెట్ కూడా పెట్టుకున్నారు. దీనిలో దర్యాప్తు నిమిత్తం భీముల వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకి బెటర్ ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్ షిఫ్ట్ చేశారండి. రామ్ అండి, ఇక్కడ తాళవలసినది, ఇక్కడ గోళలు తాళవలసినది. ఇక్కడ ఏంటంటే చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇక్కడ అంటే 3 టైమ్స్ ఇక్కడ జరిగి దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. జరిగినా సరే వదిలేస్తున్నారు. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత చూస్తున్నారు, అంతే వదిలేస్తున్నారు. నాయకులు కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లో ఏవో ఇవ్వాలి, మరి ఎవరు పట్టించుకోవట్లేదు. అలాగే ఇప్పుడు కూడా స్పాట్లో చనిపోయారు ఇద్దరు. ఈ యాక్సిడెంట్ ఏంటంటే ఆర్టీసీ బస్సు వస్తుందండి, మెట్రో. ఇటు నుండి పైనుండి కొత్త రోడ్ వేశారు కదా, అటువైపు నుండి వస్తున్నారు బైక్. వస్తే ఆ స్పాట్లో ఇటు నుండి వెళ్తారు, అటు నుండి వస్తున్నారు, కొట్టేశారు. అదే అంతవరకు తెలుసు. ఇక్కడ అయితే మరి చాలా డేంజర్గా ఉంది. ప్లేస్ మట్టుకు పట్టించుకోవాలి నాయకులు కూడా. కొత్త రోడ్ వేసిన తర్వాత రోడ్ మీద లైట్లు కూడా లేవండి. తర్వాత చెట్లు పడిపోయినా కూడా కొత్త రోడ్ వేసిన తర్వాత కూడా లైట్లు కూడా ఇటు లేవు. సేఫ్టీ కూడా ఉంటుంది. చాలా డేంజర్గా ఉంది ప్లేస్ మట్టుకు. దీన్ని పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకోవట్లేదు. నాయకులు కూడా వేస్తారు అంతే. రోడ్డు వాళ్ళ కోసం వేసుకున్నట్టు ఉంది దీన్ని రోడ్డు మట్టుకు. మరి ఇంకా అక్కడి నుండి వదిలేస్తారు. ప్రజల కోసం అయితే పట్టించుకోవట్లేదు ఎవరు. మాది ఇక్కడ జీవాగ్రహారం బోర్పేట గ్రామం. ఇక్కడ మన 5వ తారీఖున కూడా సేమ్ సిచ్యువేషన్ సార్. ఆ ముందున ఇక్కడ నుంచి ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో రోడ్డు మీద వెళ్తున్న ఒక అతన్ని గుద్ది వెళ్ళిపోయారు, స్పాట్ డెడ్ అండి. దాని తర్వాత సిల్లపేటకు సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ కటింగ్ షాప్ దగ్గర మొన్న ఇంచుమించు 2 వారాలు 3 వారాలు అవుతుంది, తన స్పాట్ డెడ్ అండి. ఈ వారం, ఈ నెలలో, ఈ 10-15 రోజుల్లో ఇది 3వ డెత్ అండి, చనిపోవడం. ఇంకోటి ఏంటంటే వర్షాలు పడినప్పుడు కూడా వీళ్ళు సెటిల్ పడినప్పుడు కానీ ఈ జిఎంసీ వాళ్ళు కానీ ఈ ఊరు నాయకులు కానీ ఈ పెద్దలు కానీ ఎవరు పట్టించుకోరండి. వస్తారు, ఏదో చూసేస్తారు, వెళ్ళిపోతారు అంతే. అంతకుమించి అయితే ఎవరు పట్టించుకోడు. ఇంకోటి మీరు నైట్ టైం మీరు వచ్చి గమనించినట్లయితే ఆ బొడ్డపాలెం దగ్గర నుంచి మన ఏంజీ స్కూలు, గొల్లపాలెం, కృష్ణకోనలు వెళ్ళిన దాకా కూడా ఒక లైట్ ఉండదండి. మొన్న రీసెంట్గా ఏంజీ స్కూల్ దగ్గర ఆవును గుద్ది 2 అబ్బాయిలు కొద్దిగా సీరియస్ కండిషన్ ఉంటే అప్పటికప్పుడు 108కి ఇచ్చి ఫోన్ చేసి పంపించాం. ఏంజీ స్కూల్ దగ్గర ఆవు అడ్డుకొచ్చేస్తే అలాగా నాయకులు కూడా అసలు ఎందుకు లైట్ వేయట్లేదు అది అర్థం అవట్లేదు. ఇంకోటి ఏంటంటే దీనికి స్పీడ్ బ్రేకర్ అనేది లేదు. కొన్ని రోడ్ మార్కింగ్ ఉంది, రోడ్ మార్కింగ్ ఇక్కడ కటింగ్ ఉంది అనే సిగ్నల్స్ కూడా ఇక్కడ ఎక్కడ లేవండి. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంత పెద్ద రోడ్ వచ్చింది, ఇక్కడ 100-200 అడుగుల రోడ్ వచ్చింది. ఇక్కడ చిన్న స్పీడ్ బ్రేకర్ కానీ ఇక్కడ లైట్ కానీ 7 అయితే మటుకు ఎవడు కనిపించడండి. ఇక్కడ సచ్చినోడు ఎవడు, బతికినోడు ఎవడు కూడా తెలియదు. ఇది యాక్చువల్గా విశాఖ నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురంలో ఓపెన్ అయిందో, విశాఖ నుంచి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు త్వరితగతిన ప్రయాణికులు చేరుకునేందుకు గాను ఒక వెడల్పాటు రోడ్డు అయితే వేయడం జరిగింది. సో ఈ రోడ్డుకి మధ్యలో ఉన్న ఏదైతే ఈ దొరదొర రోడ్డు ఉందో దీని మీద స్పీడ్ బ్రేకర్లు అనేవి లేకపోవడం వల్ల ఏదైతే పెద్ద రోడ్లో స్పీడ్గా వచ్చేవాళ్ళు సడన్గా ఈ రోడ్డు అదే వేగంతో దాటుతున్న పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడే ఒక ఆర్టీసీ బస్సు ఇద్దరిని ఢీకొంది. గతంలో కూడా ఒక వారం ముందు ఇదే ప్రాంతంలోని 2-3 యాక్సిడెంట్లు అయితే జరిగింది. ఇప్పటివరకు ఈ రోడ్డు వెడల్పు చేసిన తర్వాత ఇది 3వ డెత్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు అయితే పట్టించుకోవట్లేదని చెప్పి స్థానికులు అయితే అంటున్నారు. ఇక్కడ వెంటనే స్పీడ్ బ్రేకర్స్ అయితే ఇటువైపు అటువైపు కూడా నిర్మించినట్లయితే కొంత వేగాన్ని అయితే తగ్గించవచ్చు, తద్వారా యాక్సిడెంట్ నివారించవచ్చు అని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో ప్రకాష్, సుమన్ టీవీ, భీమిలి.